భగవాన్ శ్రీ ప్రబోధ గురుభ్యో నమః. మా పేరు భీమన్న నాయుడు. మా ఊరు ఏక్యాం, బుధవారపేట, కర్నూలు జిల్లా. మాది జలదుర్గం కమిటీ, నంద్యాల జిల్లా. ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త భగవాన్ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల గారి త్రిమత ఏకైక సంపూర్ణ సారవంతమైన దైవ జ్ఞానం చైతన్య శక్తికి నమస్కరించుకుంటున్నాం. వేమన భగవాన్ జన్మదిన పండుగ సందర్భంగా నిగుడ తత్వార్థ బోధిని గ్రంథంలో 99వ పద్యము వివరము చెప్పుచున్నాము. పద్యము: కాళ్ళ ముందరేరు కడతేర నీదక ముగ్గురు ముగుడ్రాళ్ళు మునిగినారు, నరుడు ఈదెననగా నగుబాటు కాదయా విశ్వదాభిరామ వినురవేమ. వివరణ: ప్రపంచంలో ప్రతి మనిషికి మాయ అనున్నది ప్రతిబంధకమై ఉన్నది. ప్రతి మనిషి నడవడిక మాయ మీదనే ఆధారపడి ఉన్నది. సాత్విక, రాజస, తామసము అనబడు 3 గుణములే మాయగా ఉన్నవని భగవద్గీతలో చెప్పబడి ఉన్నది. కొందరు పెద్దలు మాయను సముద్రంతో సమానంగా పోల్చి చెప్పారు. మాయా సముద్రం నీదడం చాలా కష్టమన్నారు. శరీరం ధరించిన ప్రతి మనిషి మాయానప్పుడు గుణముల చేతనే నడవలసింది. శరీరం ధరించిన విష్ణు, ఈశ్వర, బ్రహ్మ సైతం ఈ మాయా గుణములను జయించలేకపోయారు. అందరికీ అడ్డంగా ఉన్న మాయను కాళ్ళ ముందరేరు అని ఈ పద్యమందు చెప్పుచూ, త్రిమూర్తులు కూడా ఈ మాయా గుణములను తుది వరకు ఈదలేక మునిగిపోయారని, కాళ్ళ ముందరేరు కడతేర నీదలేక ముగ్గురాండ్లు మునిగినారు అన్నారు. ఎంతో గొప్పవారైన విష్ణు, ఈశ్వర బ్రహ్మలే మాయను జయించలేకపోతే సాధారణ మానవుడు జయించుట చాలా కష్టం. సాధారణ మాయను దాటినాడంట నగుబాటని భగవాన్ వేమన యోగి గారు అన్నారు. ఇదే విషయమే గీత యందు మాయను జయించుట దుస్సాధ్యమన్నారు. ఇందరు గొప్పదిగా చెప్పిన మాయను జయించాలంటే సంపూర్ణ జ్ఞానం తెలియాలి. ఎంత పెద్ద సముద్రమును కానీ చిన్న పడవ చేత దాటవచ్చునన్న సూత్రం ప్రకారం ఎంతో దుస్సాధ్యమైన మాయా సముద్రమును జ్ఞానమనే ఓడ చేత దాటవచ్చను పెద్దలు తెలిపి ఉన్నారు. మనిషి కానీ త్రిమూర్తులు కానీ జ్ఞానము లేనిది మాయను జయించలేరని, ఆత్మజ్ఞానం తెలిసిన వాడు సులభంగా మాయను జయించగలరని పెద్దలు తెలిపి ఉన్నారు. నమస్కారములతో సూక్ష్మ సంపూర్ణ నాన్నగంటు జిజ్ఞాసులందరికీ జ్ఞానాభివృద్ధి రస్తు.